నామానికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ నెల 3వ తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని, వాగ్దానం బట్టి మీ సన్నిధానంలో ప్రార్థించే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఈరోజు ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపే ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడు వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తున్నారు. అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడు వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడు అనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనం అక్రమంగా నడుచుకుని ఇతరులు అక్రమంగా నడుస్తున్నారని మనం బుద్ధి చెప్పేవారిగా కాకుండా, మనం సరైన మార్గంలో నడుస్తూ ఎవరైతే అక్రమంగా నడుచుకుంటూ ఉంటారో, ఎవరైతే అక్రమంగా నడుచుకుంటూ నీకు కనబడిన ఎడల వారికి బుద్ధి చెప్పేవారిగా ఉండాలనేసి ఇక్కడ పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. అలాగే ధైర్యం చెడిన వారు ఎంతోమంది ఈ లోకంలో ఉంటూ ఉంటారు. ధైర్యము వారికి లేక ఎంతో అధైర్యంతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్న ఆయన యొక్క ధైర్యాన్ని మనం పొందుకుని ఉన్నాం. కాబట్టి ధైర్యము ఇతరులకి చెప్పేవారిగా ఉండాలంట. ధైర్యము చెడు వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి. బలహీనులైతే నేను ఈ బలహీనత నుండి నేను ఏమాత్రం విడుదల పొందలేను అనేసి ఎంతో కృంగిపోతూ నలిగిపోతూ వేదన చెందుతూ ఉంటారు. వారికి ఓతనిచ్చేవారిగా మనం ఉండాలంట. అంటే నీ బలహీనత దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తారు అనే మాటలు, ఆదరణ కలిగించిన మాటలు మన వారికి తెలియజేసే వారిగా ఉండాలంట. అలాగే అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండు అనేసి దేవుని యొక్క లేఖనం ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఆప్యాయత మనం కలిగి ఉండాలి. మనము గర్వంగా ప్రవర్తించే వారిగా, అలాగే వారిని ద్వేషించే వారిగా, అపహసించే వారిగా ఏమాత్రం మనం ఉండకూడదు. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి, ప్రేమ కలిగి మనం జీవించాలనేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు. కాబట్టి అక్రమంగా నడుచుకునే వారికి మన బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. అలాగే ధైర్యం చెడు వారికి ధైర్యపరిచే వారిగా మనం ఉండాలి. అలాగే బలహీనలకు ఊతనిచ్చేవారిగా, బలహీనత నుండి దేవుడు విడిపిస్తాడు, స్వస్థత ఇస్తాడనే ఆదరణ కలిగించే మాటలు మనం తెలియజేయాలంట. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా పేపరలోకి తండ్రి, మా ఉన్నతమైన మహిమకర నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బ్రహ్మ ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు ఎన్నికల్లో మీరు దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఈ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.